రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము నుండి 12వ వచనం వరకు మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము నుండి చదువుకుందాం, లేక 4వ వచనము నుండి చదువుకుందాం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనారాధులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడయ్యున్నాడు. ఆమెన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యమిదే. మీదటికి ఈ సమయమునకు వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడింది. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. 14వ వచనం జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాస పడువాని వలనైనను కాదు, కానీ కరుణించే దేవుని వలననే అగును. మరొకసారి చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. స్తోత్రార్హుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పరిశుద్ధ పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. చదవబడిన లేఖన భాగము ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. వాక్యము మీది. వచ్చిన వారము మేము మీ ప్రజలమునైనా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు గనుక ఈ ఉదయకాల సమయంలో మాకు ఏం అవసరమో, ఏ మాటలు అవసరమో మీరు ఎరుగుదురు గనుక నాయన, నిలువబడిన మీ దాసుని సంపూర్ణంగా మరుగుపరిచి మా అందరితోనూ మీరే మాట్లాడమని, మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. పిల్లరా, మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో ఒక చాలా ప్రాముఖ్యమైన అంశము అపోస్తులుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి తెలియచేస్తూ ఉండుట మనం చూస్తూ ఉన్నాం. ఈ అంశము చాలా పెద్ద అంశము. ఆ దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని కృపను బట్టి దేవుడు ఎంత మేరకు మనల్ని అనుమతిస్తే అంత మేరకు మనం ధ్యానించి ముగింపు చేసుకుందాం. రోమా పత్రిక చాలా విశిష్టమైన పత్రిక. క్రొత్త నిబంధన బైబిల్లో 2 భాగాలు, ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధన మనకు దృష్టాంతముగా ఉండుట కొరకై రాయబడినది. బైబిల్ ఎప్పుడు కూడా మనం ఎలా చదవాలంటే, బైబిల్ అనే కాదు, ఎప్పుడైనా ఏదైనా ఒక ఉత్తరం నేను మీకు రాస్తే అది మీకే రాసినట్టు కదా. మనం ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరికి చెప్పబడిందో వారు దాన్ని తీసుకోవాలి. మీకు చెప్పబడింది వీరు తీసుకోకూడదు, వీళ్ళకి చెప్పబడింది మీరు తీసుకోకూడదు. ఎవరు ఎలా చెప్పారో అలాగే మనం తీసుకోవాలి. ప్రాముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక, అలాగే ఎఫెసీ పత్రిక మరియు హెబ్రీ పత్రిక, ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైన పత్రికలు. ఇవి సంఘ పత్రికలు. కొత్త నిబంధనలో పౌలు రాసిన పత్రికల్లో, పేతురు రాసిన పత్రికలు, యోహాను పత్రికల్లో కూడా కొన్ని విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. కొన్ని వ్యక్తులకు రాశారు, కొన్ని సంఘం కొరకు, సిద్ధాంతాల కొరకు రాశారు, కొన్ని సువార్త కొరకు రాశారు. రోమా పత్రిక చాలా విశిష్టమైన పత్రిక. ఈ పత్రికలో మనకి చాలా వివరంగా దేవుని నీతి, మానవుని నీతి, దేవుని నీతికి
మానవుని యొక్క నీతికి మధ్య వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని నీతి ఏమిటి, మానవుని నీతి ఏమిటి? ఆరంభ అధ్యాయంలోనే మనం చదివితే మానవులు అనగా మానవాళి దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తూ దేవుణ్ణి ఎరగక, దేవుణ్ణి వారు ఎరిగియుండి దేవుణ్ణి వారు పూజింపక, చతుష్పాద జంతువులను పాకే పురుగులను వారు ప్రతిమలుగా చేసుకుని దేవుణ్ణి మరిచిపోయినట్లుగా పౌలు భక్తుడు ఆరంభిస్తూ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో రాగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా పనికిమాలిన వారయ్యారు అని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మాత్రమే కాక పౌలు భక్తుడు రోమాలో ఉన్న సంఘానికి ఒక విశిష్టమైన విషయాన్ని ఆయన నొక్కి ఒక్కాణిస్తూ చెప్తున్నాడు. ఏమనంటే, ఇశ్రాయేలీలు వారికి చాలా ఆధిక్యతలు ఉన్నాయి. మనం చదువుకున్న ఈ వాక్యములో 4వ వచనంలో వీరు ఎవరు? ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనారాధులను కదా, వాగ్దానములను వీరివే. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఇన్ని చాలా ఆధిక్యతలు ఇశ్రాయేలీలకు ఉన్నాయి. కానీ దేవుడు ఇశ్రాయేలీలను విడిచిపెట్టాడు, అన్యజనులను కోరుకున్నాడు, అన్యజనులను ఏర్పరచుకున్నాడు, అన్యజనులను నియమించుకున్నాడు. ఇశ్రాయేలీలను దేవుడు ఏం చేశాడంటే పక్కన పెట్టి అన్యజనులను కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆ విషయాన్ని ఎందుకు దేవుడు అలాగూ చేశాడు అనే విషయాన్ని పౌలు భక్తుడు వివరించే క్రమంలో ఈ 9వ అధ్యాయంలో ఒక విశిష్టమైన సంగతి చెప్పాడు. ఏమిటనంటే, అందరూ కూడా ఇశ్రాయేలీలు కారు అంటున్నాడు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అబ్రహాము సంతానము కాదు, ఇస్సాకు వలనైనదే నీ సంతానము. ఇష్మాయేలు పిల్లలు సంతానం కాదు, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఆ కింద అంటున్నాడు చూడండి, 12వ వచనంలో 10వ వచనంలో, అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైన కీడైనా చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని చెప్పాడు. ఈ మాట మీరు ముందు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను ముందుగా చెప్పినట్టుగా అంశం చాలా విస్తారమైనది. జాగ్రత్తగా వెంబడిస్తే మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. అన్నీ ధ్యానం చేయడానికి సరిపోయేది కాదు. ఇక్కడ మనకి వాక్యం ఏమని చెప్తూ ఉన్నాడంటే, దేవునికి ఒక ఏర్పాటు ఉన్నది. ఏర్పాటును అనుసరించిన దేవుని యొక్క సంకల్పం అనుసరించి దేవుడు ఏం చేశాడంటే, పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైనా చేయకముందే దేవుడు ఏం చేశాడంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని చెప్పాడు. ఈ అంశానికి మూలం ఏమిటనంటే, కొన్ని దినాల క్రితము నేను నంద్యాలలో కోవెలకుంట్ల గ్రామంలో వాక్యాన్ని ప్రకటించడానికి 3 దినాల సభలకి వెళ్ళినప్పుడు, ఆ సభల యొక్క ఆ కూడికల మధ్యలో ఒక సహోదరుడు, ఒక బ్రదర్ వచ్చారు, యవనస్తుడే. వచ్చి మాటల మధ్యలో మాట్లాడుతూ ఆ సహోదరుడు అన్నాడు, అన్నా, ఈ లోకంలో అంత బాగానే ఉంది, కానీ దేవుడు ఎందుకు కొంతమందిని గొప్పవారిగా ధనికులుగా, కొంతమందిని పేదవారిగా ఎందుకు దేవుడు చేశాడు? కొంతమందినేమో పుట్టుకతో ధనవంతులుగా అవుతున్నారు, కొంతమంది పుట్టుకతో భేదవారు అవుతున్నారు, కొంతమంది జ్ఞానవంతులు, కొంతమంది జ్ఞానం లేనివారు. ఎందుకు ఈ తారతమ్యాలు, ఎందుకు ఈ భేదభావాలు, ఎందుకు దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ఆ సహోదరుడు ప్రశ్నించాడు. ఇక్కడ కూడా అంటున్నాడు కదా, కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయం కలదా అని కదా. అంటే అసలు పిల్లలింకా పుట్టక మునిపే దేవుడేమన్నాడు? పిల్లలింకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుడు ఏం చేశాడు? పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని చెప్పాడు. ఇక్కడ పెద్దవాడు ఎవరు? ఏశావు. చిన్నవాడు ఎవరు? యాకోబు. అక్కడ చూడండి మరలా 13వ వచనంలో ఇందును గూర్చి ఏమన్నాడు? నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అన్నాడు. ఎప్పుడు? పుట్టక మునిపే. ఇది న్యాయంగా ఎంతమందికి అనిపిస్తుంది కదా? అసలు పుట్టక మునిపే దేవుడు
ఎలా చెప్తాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని, యాకోబును ప్రేమించానని, ఏశావును ద్వేషించానని దేవుడు చెప్పడం అన్యాయం కదా అనిపిస్తుంది. అందుకనే పౌలు గారు కూడా అంటాడు, కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా, అట్లు అనరాదు అంటాడు. అట్లా అనకూడదంట. ఎందుకని అనకూడదు? ఎందుకు అనకూడదంటే యోబు గ్రంథం చూడండి 34వ అధ్యాయం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 34. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఆయన వారికి ఫలమిచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు కదా. దేవుని అన్యాయము చేయుట అసంభవము. ఆయన అన్యాయం చేయడు. ఆయన అన్యాయం చేసేవాడు కాదు, అన్యాయం చేసేవాడు. అసలు దేవుడు ఎలా అవుతాడు కదా? అన్యాయం చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? దేవుడు అన్యాయము చేయుట అసంభవము అంటున్నాడు. పౌలు భక్తుడు కూడా అంటున్నాడు, కాబట్టి ఏమందము దేవుని యందు అన్యాయము కలదా, అట్లా అనరాదు. మరి ఎందుకు మన కంటికి, మన దృష్టికి, మన జ్ఞానానికి అన్యాయము జరిగినట్లు కనపడుతుంది, కానీ లేఖనమేమో దేవుడు అన్యాయము చేయుడు, ఆయన అన్యాయము చేయుట అసంభవము అని చెప్తుండగా ఎలాగున మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇక్కడే మనకి రోమాపత్రిక యొక్క మూల సందేశం మనకు అర్థమవుతుంది. ఏమిటనంటే, దేవుని నీతి మానవులమైన మనకు సరిగా అర్థం కాదు. దేవుని నీతి, దేవుని జ్ఞానం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వారు దేవుని నీతిని ఎరగలేదు. ఎవరు? ఇశ్రాయేలు. రోమాపత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కూడా చూస్తే, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందము అంటే, మన చెడ్డ క్రియలు, మన దుర్నీతి ఒకవేళ దేవుని నీతికి ప్రసిద్ధి కలగజేస్తే, ఈ మాట కూడా అర్థం కావడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ మన పాఠం అది కాదు. కాబట్టి వారు ఏం చేశారంట? వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకున్నారు. ఇక్కడ కూడా మన దుర్నీతి దేవుని నీతికి ఒకవేళ ప్రసిద్ధి కలగజేస్తే, అనగా రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి ఏమిటనంటే, దేవుని నీతి వేరు, మానవుని నీతి వేరు. మన దృష్టికి, మానవుని దృష్టికి దేవుడు అన్యాయం చేసినట్లుగా కనపడుతుంది, కానీ దేవుని జ్ఞానం వేరు, మానవుని యొక్క జ్ఞానము వేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం మనమందరం ఎరిగిన వచనమే. దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుష్యుల యొక్క బలము కంటే బలము కలది. అనగా దేవుని నీతి, దేవుని జ్ఞానం. మనం అనుకుంటాం మన జ్ఞానము, మన తెలివి, మన వివేచనే గొప్పదనుకుంటాం, కానీ దేవుని వెర్రితనం, అసలు దేవునికి వెర్రితనం ఉండదు, కానీ మన జ్ఞానము దేవుని వెర్రితనం కంటే అంతకంటే తక్కువ. అంటే దేవుని వెర్రితనమే మనుషుల జ్ఞానం కంటే గొప్పదట. అంటే దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడో. యెషయా గ్రంథంలో కూడా ప్రవక్త అయిన యెషయా ఒక మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం. 55వ అధ్యాయము 8వ వచనం మనం చదివినట్లయితే, భక్తుడు అంటున్నాడు కదా, మీ తలంపులు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు మనం ఆలోచించినట్లుగా ఆలోచించడు. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన జ్ఞానం, ఆయన ప్రణాళిక మానవులకు అర్థమయ్యేది కాదు. కనుక మనం ఏమి చేయాలి? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం కూడా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను,
తాము జ్ఞానులమని చెప్పుకొనుచు వారు ఏమయ్యారంట? బుద్ధిహీనులయ్యారు. వారు జ్ఞానులమని చెప్పుకుంటున్నారు, కానీ వారు బుద్ధిహీనులు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడిన, సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని అంటున్నాడు. కనుక మానవులమైన మనం మానవ జ్ఞానము చేత కాక, మానవ మేధస్సు చేత కాక దేవుని జ్ఞానం, దేవుని నీతిని మనం ఎరిగి ఉండాలి. సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే, మనమందరం చాలాసార్లు, మేమైతే చాలాసార్లు విన్నాం చిన్నతనం నుండి కూడా. ఒక ఆయనంట మార్గమధ్యంలో పోతా ఎండకు అలిసి ఒక చెట్టు కింద పడుకున్నాడంట. అదేం చెట్టు అంటే మర్రి చెట్టు. బ్రదర్కి కూడా తెలుసు, చాలామంది తెలుసు కదా. అతను పడుకుంటా అనుకున్నాడంట, దేవుడు ఎంత వెర్రివాడు, ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న కాయలు, అంత చిన్న పాదుకేమో ఎంత పెద్ద కాయలు కాశాడు. పెద్ద చెట్టుకు పెద్ద కాయలు, చిన్న చెట్టుకు చిన్న కాయలు పెడితే మంచిది కదా, దేవుడికి తెలియలేదు, నేనే దేవుడిని అయితే అలా చేసేవాడిని నిద్ర వచ్చి పడుకున్నాడంట. లేచి చూసేసరికి మర్రికాయలన్నీ చుట్టూ పడున్నాయట. లెగిసాక అనుకున్నాడట, అమ్మ బాబోయ్ కదా, నిజమే కదా, బూడిద గుమ్మడికాయలంత కాయలే కనుక ఈ మర్రి చెట్టుకుంటే ఒక్కొక్కటి కనుక పడి నా నెత్తిమే పడితే ఈ పాటికి నా నెత్తి పగులుండేది, ఏమై ఉండేవాడినో అని. నిజమే కదా. దేవుని జ్ఞానం వేరు, మానవుని జ్ఞానం వేరు. దేవుడు వెర్రివాడు అనుకుంటాం చాలాసార్లు, దేవుడు అన్యాయం చేస్తాడు అనుకుంటాం, కానీ దేవుని జ్ఞానం మనకు చాలాసార్లు అర్థం కాదు. మరొక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్లో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు సిరియా దేశానికి సైన్యాధిపతి. అతనికి రాకూడని కుష్ఠవ్యాధి వచ్చింది. యెరూషలేములో నుండి ఒక చిన్నదాన్ని, ఈ కథ అంతా మనకు తెలుసు కదా, కనుక కథ నేను చెప్పట్లేదు. కానీ అతన్ని ఎక్కడికి పంపించారు? యెరూషలేమునకు యాజకుని దగ్గరికి పంపించగా, యాజకుడు దగ్గరికి వెళ్ళాడు. ఎవడు? నయమాను వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యాజకుడు ఏం చెప్పాడు? అయ్యా, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. కానీ నయమాన్ ఏమన్నాడు? నయమాను కోపం వచ్చింది. నయమాను దేనికోసం వెళ్ళాడు? ఆరోగ్యం కోసం వెళ్ళాడు, స్వస్థత కోసం వెళ్ళాడు. యాజకుడు ఏం చెప్పాడు? ఉపాయం చెప్పాడు. అంటే ఆ రోగం నుంచి విడుదల పొందే మార్గాన్ని చెప్పాడు. కానీ ఈయనకేమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను ఎక్కడి నుంచో ఇక్కడ దాకా వస్తే నేనేమనుకున్నాను, ఆయన బయటకు వచ్చి నా తల మీద చేయి పెట్టి ఇలా ఇలా ఆడించి ఏదో మాయ మంత్రం చెప్తాడేమో, ప్రార్థన చేస్తాడేమో అనుకుంటే బయటకు కూడా రాకుండా వెళ్ళి నదిలో మునగమంటాడా? మా దేశంలో లేవా? మా దేశంలో ఎంతకంటే గొప్ప నదులు ఉన్నాయి, అబానాయు, పరప్పరు అనే గొప్ప నదులు ఉన్నాయి అని కోపం వచ్చి వెనక్కి వెళ్ళిపోతాడంట. ఎవరు? నయమాను నీతి ఏమిటనంటే, అతను బయటకు వచ్చి చెయ్యి మీద, నెత్తి మీద చెయ్యి ఆడించాలి. నయమాను నీతి అది. కానీ దేవుని నీతి వేరు, మానవుని నీతి వేరు. ఆ పక్కనున్న ఆయన ఎవడో చెప్పాడు, ఆయన దాసుల్లో ఒకడయ్యా, ఆయన ₹1,000,000 ఇమ్మంటే ఇచ్చేవాడు కదా, బంగారం అంతా దాసిమ్మంటే ఇచ్చేవాడు కదా. ఆయన ఏం చెప్పాడు? నదిలో మునగమన్నాడు. మునిగితే పోయిందేంటయ్యా, మునిగితే ఒకవేళ స్వస్థత కలుగుద్దేమో అని చెప్తే వెళ్ళి మునిగాడు. ఏమైంది? పసిపిల్ల దేహం వలె అయింది. నిజమే కదా. ఆయన ఏమనుకున్నాడంటే, తనకు నచ్చిన మార్గంలో తనకు నచ్చినట్టుగా ఇలా జరిగితే బాగుండు, ఇలా నెత్తిమే చేస్తే బాగుండు. మనం కూడా చాలాసార్లు దేవుని నీతికి వ్యతిరేకంగా కదా, ఇలా వాళ్ళందరూ చేస్తున్నారు కదా, ఆడెవడో నెత్తి మీద చేశాడు, ఈడెవడో మోకాళ్ళ మీద నడిచాడు, ఆడెవడో బట్టలు మార్చుకున్నాడు, ఈడెవడో బొట్లు పెట్టుకున్నాడు, అలా చేస్తే బాగుంటుంది. అదే భక్తి. ఇదేం భక్తి? మౌనంగా ఉండే భక్తి ఏంటి? ఇన్ని చెప్తారేంటి, అవి చెప్తారేంటి? అర్థం కాదు. దేవుని నీతి వేరు, మానవుని నీతి వేరు. నయమానుకున్న నీతి ఏమిటో ఏంటంటే, ఆయన వస్తాడు, నా నెత్తి మీద చేయి పెడతాడు, ఇలా ఇలా ఊపుతాడు, ఏదో చేస్తాడు, మాయం చేస్తాడు, మంత్రం చేస్తాడు అనుకున్నాడు. కానీ ఈయనేమన్నాడు? మాయా లేదు, మంత్రం లేదయ్యా, నువ్వు నమ్మి మునిగితే కదా ఏమొస్తుంది? నమ్మి మునిగితే స్వస్థత వస్తుంది. నాలో లేదు శక్తి, నా చేతుల్లో లేదు, నా మాటల్లో అంతకన్నా లేదు. ఎందులో ఉంది? నువ్వు నమ్మి మునగడంలోనే ఉంది. విశ్వాసంతో మునిగితే స్వస్థత. దేవుని నీతికి మానవ నీతికి మధ్య వ్యత్యాసం అదే. కనుక దేవుని నీతి దేవుని సంకల్పం చాలా విశిష్టమైనది. దేవునికి ఒక గొప్ప సంకల్పం ఉన్నది. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి, మొదటి పత్రిక
కాదు, రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని. కదా దేవుని వాక్యం. నేను మీకు చెప్పాను కదా, అంశం పెద్దది, అందుకని మొత్తం చదవట్లా, అవసరమైందే చదువుతున్నా. ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక. దేవుని ఉద్దేశం ఏమిటి? ఎవరూ నశింపకూడదు. తిమోతి పత్రికలో కూడా చూస్తాం, అంతటను అందరూ మారు మనస్సు పొందాలని చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకు తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటములను. చూడండి, మీరు మరలా చదవండి వచనాలను, తొందరగా అర్థమవ్వదు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు 2 ఘటముల గురించి చెప్తున్నాడు. ఈ 2 ఘటాలను దేవుడు ఏం చేశాడంటే ముందుగా సిద్ధపరిచాడట. ఏం ఘటములవి? నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములు. అంటే ఘటము అనగా మానవుడు, ఘటం అనగా మానవుడు. కొంతమందిని దేవుడు ఏం చేశాడు? ఉగ్రత కొరతకు సిద్ధపరిచాడు. మరి కొంతమందిని మహిమ పొందుటకు సిద్ధపరచబడిన కరుణాపాత్ర ఘటములంట. ఇంకో ఘటం ఏమిటిది? కరుణాపాత్ర ఘటములు. ఒక ఘటమేమో కరుణాపాత్ర ఘటములు, మరొక ఘటము ఉగ్రతాపాత్రమైన ఘటములు. పేతురు పత్రికలో దేవుని పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? ఎవరునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందాలి, అందరూ రక్షణ పొందాలి. అది దేవుని యొక్క ఉద్దేశమే. ఇక్కడేమని చెప్తున్నాడు? ఆయన ముందుగా సిద్ధపరిచాడు. ఏమని? కొందరు ఉగ్రతాపాత్రమైన ఘటములుగా, కొందరు కరుణాపాత్రమైన ఘటములుగా. సింపుల్గా మీకు అర్థమవ్వాలంటే, యేసు ప్రభు తాను అప్పగింపబడక మునుపు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, రాయబడిన ప్రకారం, అంటే లేఖనముల ప్రకారము మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడు, కానీ ఎవని చేత అప్పగించబడుతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, వాడు పుట్టి ఉండకపోతే మేలన్నాడు కదా. మీకు అర్థమవుతుందండి? ఎవరిని గురించి? ఇస్కరియోతు యోధాను గురించి ప్రభు ఆ మాట చెప్పాడు. రాయబడింది ఏంటి? ఎవరో ఒకరి చేత అప్పగించబడాలి. ఎవరన్నా అప్పగిస్తే యేసు ప్రభు అప్పగించబడతాడు, శిలువ శ్రమలు అప్పగించబడతాడు, శిలువ వేయబడతాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు? వాడు పుట్టి ఉండకపోతే మేలు అంటున్నాడు. కంపల్సరీ పుట్టాలి, ఎవడో ఒకడు అప్పచెప్పాలి. కానీ ప్రభు యొక్క ప్రేమ ఎటువంటిదంటే, వాడు పుట్టి ఉండకపోతే వాడికి మేలు. కనుక ఇవన్నీ మనకి కన్ఫ్యూజన్గా అనిపిస్తాయి, కానీ అది దేవుని యొక్క నీతి. అనగా మనకు కన్ఫ్యూజింగ్గా అనిపించిన దేవుడు ఏం చేశాడంటే, దేవుడు కొంతమందిని ఉగ్రతాపాత్రమైన ఘటములుగా, కొంతమందిని కరుణాపాత్ర ఘటములుగా. ఇస్కరియోతు యూద పుట్టి ఉండకపోతే మేలే, కానీ రాయబడిన ప్రకారం పుట్టాలి, ఆయన అతనిని యేసు ప్రభువును అప్పగించాలి. కానీ అది దేవుని యొక్క నిర్ణయం. అంటే మానవ కోణంలో మనం ఏం ఆలోచిస్తామంటే, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రీడెస్టైన్డ్, అంటే దేవుడు ముందుగా నిర్ణయించిన సంకల్పం. చూడండి, రోమీలకు రాసిన పత్రికలోనే 9వ అధ్యాయం 12వ వచనం బాగా చూడండి. ఆ వచనం, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము. 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. 2 సంకల్పం. దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని చిత్తము అంటాం మనం, దేవుని ప్రణాళిక అంటాం, దేవుని సంకల్పం. ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. అంటే దేవుడు ముందుగానే సిద్ధపరిచాడా? దేవుడు ముందుగా సిద్ధపరిస్తే, దేవుడు ముందుగా అంతా డిసైడ్ చేసేసి పెడితే, ఇక మనం ఏం చేయాలి అన్న క్వశ్చన్ మనకు వస్తుంది. కానీ మానవ దృష్టికోణంలో అది ప్రీడెస్టినేషన్ లాగా అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టికోణంలో అది ప్రీడెస్టినేషన్ కాదు. ఎలా అనంటే, మీకు సింపుల్గా అర్థం కావడానికి, మానవులమైన మనము కాలాన్ని కానీ దేన్నైనా మనం ఎలా చూస్తామంటే ఒకవైపు నుండే చూస్తాం. మీకు అర్థమవుతుందా? ఈ గోడను మనం ఇటువైపు నుండి చూస్తే గోడ అవతలున్నది నాకు కనబడదు, అవతలున్న వాడికి యువతలున్నది కనబడదు.
కానీ ఒకవేళ ఈ కప్పు లేదనుకోండి, పైనుండి చూసేవాడికి గోడ అవతలది కనపడుద్ది, గోడ యువతలది కూడా కనపడుతుంది. అలాగున దేవుడు కాలాన్ని ఎలా చూస్తాడంటే ఇలా చూస్తాడు. మీకు అర్థమవుతుందా? మానవులమైన మనము కాలాన్ని ఇలా చూస్తాం, లేకపోతే ఇలా చూస్తాం. అంటే నా వెనక నేను చూశాను అనుకోండి, మా నాన్నగారు, మా తాతగారు, వాళ్ళ నాన్నగారు, అంటే ఒక 3 తరాల వరకు నాకు తెలుసు, అంతవరకే తెలుసు. ఇలా చూస్తానంటే నా బిడ్డలు ఒకవేళ బతుకుంటే వాళ్ళ బిడ్డల్ని చూడగలుగుతాం. మానవుడు కాలాన్ని ఇటు నుండి కానీ చూస్తాడు, కానీ దేవుడు కాలాన్ని ఇలా చూస్తాడు అనమాట. అంటే మీకు బాగా అర్థం కావాలంటే దేవునికి ఆదామును ఒకేసారి చూస్తున్నాడు. ఆదాము అంటే ఎవరు? మొదటి మానవుడు, సృష్టించబడిన తొలి మానవుడు. ఆదామును ఒకేసారి చూస్తాడు, మనల్ని కూడా ఒకేసారి చూస్తాడు. మీకు అర్థమవుతుందండి? దేవుడు కాలాన్ని ఎలా చూస్తాడంటే ఇలా చూస్తున్నాడు. దేవుడు ఇప్పుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఉన్నాడా లేడా? అర్థమవుతుందా? అంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్ కాబట్టి మిమ్మల్ని నేను అలా అడుగుతున్నాను అనమాట. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఆది మధ్యాంతరహితుడు. ఆయన ఆది లేదు, అంతం లేదు. ఆయనే కాలం. ఎవరు? ఆయనే కాలం. ఇంకా బాగా అర్థం, యేసు ప్రభు అంటే దేవునికి ఆదామును మనల్ని ఏకకాలంలో చూడగలుగుతున్నాడు అనమాట. మనకి ఆదాము అబ్బో పూర్వకాలం 4000 సంవత్సరాలు 6000 సంవత్సరాల క్రితపు వాడు. ఎవరు? ఆదాము. మనము 6000 సంవత్సరాల తర్వాత ఉన్నవారు. ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమైతే ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందో తెలీదు. కానీ దేవుని దృష్టికి ఆదాము మనము ఏకకాలంలో దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే సర్వం కదా, ఆయనే మొత్తం. కనుక ఆయనకు తెలియందేమి లేదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఉన్నారు కదా, ఒక బుక్ రాశారనుకోండి, ఏదైనా ఒక నవల, ఒక స్టోరీ, ఏదైనా బుక్ రాశారనుకోండి, రాసింది ఆయనే కదా. ఆయనకి ఆరంభం తెలుసు, స్టోరీ అంతం కూడా తెలుసు. కానీ చదివేవాడికి ఏం తెలుసు? ఎక్కడున్నాడో అక్కడి వరకే తెలుసు కదా. ఎంతవరకు చదివాడో అంతవరకు తెలుసు, అంతం తెలియదు. ఒకవేళ మధ్యలో చదివితే ఆరంభం కూడా సరిగ్గా తెలియదు. కానీ రాసిన వాడికి మొత్తం తెలుసు. అలాగే దేవునికి సకలము తెలుసు, సమస్తము తెలుసు. ఆదాము తెలుసు, మనము తెలుసు. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఆదాము కూడా పుట్టక మునిపే తిమోతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడండి? ఆదాము కూడా పుట్టక మునిపే తిమోతి తెలుసు. ఎవరికి? మీకు అర్థమవుతుందా? నేను ఎప్పుడు తెలుసు? భూమి సృష్టించక మునుపు. కనుక దేవునికి సమస్తం తెలుసు. సమస్తము తెలిసిన దేవుడు, ఆయన సమస్తము ఎరిగినవాడు. కనుక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం చూడండి. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన, చాలండి. తండ్రి అయిన దేవునికి ఏమున్నది? భవిష్యత్తు జ్ఞానం ఉన్నది. ఆయన భవిష్యత్తును ఎరిగినవాడు, ఆయన సర్వమును ఎరిగినవాడు. ఆయన ఎరగనిదేమీ లేదు, ఆయనకు తెలియనిదేమీ లేదు. ఇంకొక మాట ఇంకా మనం కొంచెం బాగా అర్థం చేసుకోవాలంటే, తయారు చేసేదాని పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. ఒక కుమ్మరి కుండను తయారు చేస్తున్నాడు అనుకోండి, దాన్ని బాగా పిసికి సారి మీద పెడతాడు. అది తయారు చేసేటప్పుడు ఏమైనా లొట్టొచ్చినా, ఆ రంధ్రం పడినా, సరిగా రాకపోయినా ఏం చేస్తాడు? మరలా మట్టిగా ముద్ద చేసేస్తాడు. కుండ బాగా చేసాను కదా, ఇక ఏదో అలసిపోయానని పక్కన పెట్టాడు కదా, దాన్ని మరలా ముద్ద చేసి మరలా సారి మీదకి తీసుకెళ్తాడు. ఒకవేళ ఆ తర్వాత అయినా పగిలిపోయింది అనుకోండి, దాన్ని అమ్మకమునిపే, వాడకానికి రాకముందే దాన్ని ఏం చేస్తారు? పక్కన పడేస్తారు, ఎవరు కొనరు. అలాగే మనమైనా కూడా తయారు చేసేదాని పట్ల ఏముంటుంది? సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. కనుక అది పనికొచ్చేదా, పనికిరాందా? పనికొచ్చేదైతే ఎలా వాడాలి, పనికిరాందైతే ఎలా వాడాలి, శ్రేష్టమైనదైతే ఎక్కడ వాడాలి, శ్రేష్టం కానిది ఎక్కడ వాడాలి, తయారు చేసేవానికి సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. వాక్యంలో కూడా చాలా వచన భాగాలు ఉన్నాయి. కుమ్మరికి కదా, ఆ కుమ్మరికి మంటికి ఏదైనా చేసే అధికారం ఎవరికొన్నది? కుమ్మరివానికి కలదు. కనుక మన మీద కూడా దేవునికి సంపూర్ణమైన అధికారము కలదు.
విస్తరిస్తూ ఉన్నాం. నేను దాన్ని ఒక సమ్మరైజ్డ్గా చేస్తాను. పిల్లరా, మనం ఆలోచన చేస్తే దేవుడు పిల్లలింకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని చెప్పాడు. ఇది ఎలా సాధ్యం? దేవుడు అన్యాయం చేశాడు అనుకుంటాం. అసలు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడానికి, ఒక వ్యక్తిని కోరుకోవడానికి దేవుడు అనుకునేది ఏమిటి, దేవుడు కోరుకునేది ఏంటి? మనం ఇందాక చదివాం కదా, యోబు గ్రంథం 34వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదివాం. ఏమిటనంటే, నరుల క్రియలకు తగినట్లు, అలాగే వారి మార్గములను బట్టి ఆయన వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. పేతురు రాసిన పత్రికలో కూడా ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి, ఆయన ప్రణాళికను బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ఒక వ్యక్తిని కోరుకుంటాడు. ఎందుకంటే ఆది మధ్యాంతరహితుడు కాబట్టి, ముందెలా ఉంటాడో తర్వాత ఎలా ఉంటాడో ఎరిగినవాడు కాబట్టి, దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు కాబట్టి ఆయన ఒక వ్యక్తిని కోరుకుంటాడు. ఒకటి మానవుని యొక్క చిత్తాన్ని బట్టి, అంటే మానవుని యొక్క క్రియలను బట్టి, అతని యొక్క మార్గమును బట్టి, అతని యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు మానవుణ్ణి మంచివా అంటే ఉన్నత స్థితిలోనూ లేక ఉచ్చ స్థితిలో నీచ స్థితిలో దేవుడు ఉంచుతాడు. రెండవదిగా భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి, అపోస్తుల కార్యాల గ్రంథంలో కానీ ఎఫెసీ పత్రికలో కానీ ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని గురించి చాలా విషయాలు ఉన్నాయి, మీరు తర్వాత చదవండి. అయితే ఆయన బాగుగా ఎరిగిన దేవుడు కాబట్టి, మరి యాకోబు ఏశావుల విషయంలో అసలు దేవుడు ఏం చూశాడు, దేవుడు ఏమి ఎరిగాడు? ఒకవేళ దేవుడు యాకోబులో, అంటే దేవుడు క్రియలను బట్టి మార్గాలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు కదా, క్రియలను బట్టి మార్గాలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడైతే దేవుడు పుట్టక మునిపే యాకోబులో ఏం చూశాడు, పుట్టక మునిపే ఏశావులో ఏమి చూశాడు? దేవుడు యాకోబులో చూసిన మంచి ఏమిటి, ఏశావులో చూసిన చెడు ఏమిటి? మనం ఆలోచన చేద్దాం. నిజానికి మానవ దృష్టికోణంలో ఆలోచించే మనకు ఏశావు చాలా అమాయకుడిగా కనపడతాడు, యాకోబు మోసగాడిగా కనపడతాడు. మీరు వాక్యం చూడండి, కనబడ్డమే కాదు, వాక్యం చెప్పే సత్యం కూడా అదే, వాక్యం చెప్పే సత్యం కూడా అదే. యాకోబు మోసగాడు, అతని పేరుకు అర్థమే మోసగాడు. అన్నయ్యను మోసం చేశాడు కదా, అన్నను మోసం చేసి ఆకలేస్తుందరా అన్నం పెట్టమంటే జ్యేష్ఠత్వ హక్కును అమ్మేయమన్నాడు. ఓ పక్కన వెళ్ళి తండ్రిని మోసం చేశాడు, అన్నకు రావాల్సిన దీవెనలన్నీ దొంగతనంగా పొందుకున్నాడు. నాన్న అడిగాడు, అయ్యా నీ పేరేంటి అంటే ఏశావు అని చెప్పాడు కదా. మోసగాడు, నాన్నను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, అక్కడికి వెళ్ళి మేనమామను కూడా మోసం చేశాడు, ఆస్తంతా కూడా తనదైనట్లుగా మార్చుకున్నాడు. మోసగాడు, అబద్ధికుడు. ఎవరు? యాకోబు. తండ్రికి అబద్ధం చెప్పాడు కదండి. ఏం పేర్రా, నిన్ను చూస్తే తడిమి చూస్తే ఏశావులా ఉన్నావు, కానీ స్వరం చూస్తే ఏశావులా కనిపించట్లా, నీ పేరేంటి అంటే నేను ఏశావునే అని చెప్పాడు. అబద్ధికుడు మాత్రమే కాదు, అతను వేషధారి, వేషాలు వేయటంలో గొప్ప సిద్ధహస్తుడు కదా. మంచి వేషం వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? తనది కాని వేషం, రోమాలు ధరించుకున్నాడు. యాకోబు ఉండి ఏశావులాగా వెళ్ళాడు తండ్రి దగ్గరికి. చేతులు తడిమి చూస్తే ఇలా ఇచ్చాడు, నేను ఏశావునే అని చెప్తున్నాడు. ఎవరు? యాకోబు. మానవ దృష్టికోణంలో లేక దేవుని గ్రంథంలో నుండి కూడా మనం చూస్తే యాకోబు ఎలా కనపడుతున్నాడు అనంటే, యాకోబు మోసగాడిగా కనపడుతున్నాడు. ఏశావు ఎలా కనపడుతున్నాడు అనంటే, ఏశావు అమాయకుడిగా కనపడుతున్నాడు. ఆకలేస్తుందంటే అన్నం పెట్టమని అడిగితే, ఆయన జ్యేష్ఠత్వం అడిగితే ఈయన ఇచ్చేస్తాడా? ఏమండి ఇచ్చేస్తాడా? అమాయకుడు కదా. ఏశావు అమాయకుడుగా కనపడుతున్నాడు. తమ్ముడిని ప్రేమించిన వాడుగా కనపడుతున్నాడు. తమ్ముడు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే కోపం వచ్చి చంపే అవకాశం వచ్చినా తమ్ముడిని ఏమీ అనలేదు. తమ్ముడు అంటే చాలా ఇష్టం. ఎవరికి? ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, ఏశావు తమ్ముడిని నమ్మాడు, నమ్మి మోసపోయాడు. లోకం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, మోసం చేసిన వాడి కంటే మోసపోయిన వాడిని చాలా జాలిగా చూస్తారు కదా. మోసపోయిన వాడంటే మంచివాడుగా, అబ్బో వాడు మోసం చేశారంటండి, మోసపోయిన వాడంటే మంచివాడుగా ఎంచుతాం. కానీ మానవ దృష్టికోణంలో, కానీ దేవుడు చూసిన దృష్టి వేరే కదా. దేవుని దృష్టిలో వ్యత్యాసం ఉంది. దేవుడు పై లక్షణాలు చూసేవాడు కాదు, ఆయన అంతరంగమును, ఆయన మనిషి యొక్క నిజస్థితిని ఎరిగినవాడు.
దేవుడు చూసిన మంచి ఏమిటి? యాకోబులో దేవుడు చూసిన మంచి ఏమిటి? ఏశావులో దేవుడు చూసిన చెడు ఏమిటి? మనం ఆలోచన చేస్తే ఆదికాండం 25వ అధ్యాయం 32వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 32వ వచనం చూడండి. అతడు తన తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడనైనా కదా. 25వ అధ్యాయము 25వ అధ్యాయం 32వ వచనం. ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. బిడ్డలింకా పుట్టి మేలైన కీడైనా చేయకమునుపే దేవుడు ఎందుకు యాకోబును కోరుకున్నాడు, ఎందుకు ఏశావును ద్వేషించాడు అనంటే, ఏశావులో దేవునికి నచ్చని, దేవుడు అసహించుకునే అత్యంత గొప్ప కారణం ఏమిటనంటే, ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఏం చేశాడు? తృణీకరించాడు. తృణీకరించడం అంటే చులకనగా ఎంచాడు. నాకెందుకు అన్నాడు కదా. నాకెందుకు, నేనేం చేసుకుంటాను, నేనే చావబోతున్నాను కదా, నాకెందుకు అన్నాడు. ఒక పూట తినకపోతే చచ్చిపోతారండి ఎవరైనా? ఒక్క పూట తినకపోతే చనిపోతారా? కానీ నేనేమన్నాడంటే నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం అన్నాడు. ఓ పక్క యాకోబును చూడండి, తల్లి గర్భములో అనగా ఇస్సాకు యొక్క గర్భములో పిండములో ఉండగానే తన గర్భంలో ఏం జరిగింది? పోరాటం జరిగింది. యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు. దేని కొరకు? ముందు పుట్టాలని, అంటే జ్యేష్ఠత్వం కొరకు. నేను ముందు పుట్టాలి. ఎవరికి? యాకోబుకు. కానీ అదృష్టవశాత్తు దేవుని చిత్తం చొప్పున ఏశావు ముందు పుట్టాడు. కానీ యాకోబు ఏమాత్రం ముందు పుట్టాడు పేరుకే, కానీ మడమ చేత పట్టుకుని అసలు క్షణం కూడా గ్యాప్ లేదు. కవల పిల్లలైనా కొంత గ్యాప్ ఉంటుందన్నమాట. కానీ యాకోబుకు ఏశావుకు మధ్య క్షణం కూడా గ్యాప్ లేదు. ఏశావు పుట్టాడు, ఏశావు కాలు పట్టుకుని బయటకు వచ్చాడంటే ఎవరు? యాకోబు. బాల్యము నుండే, గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుండే యాకోబు పోరాటం దేనికోసం తెలుసా? జ్యేష్ఠత్వం కొరకే. జ్యేష్ఠత్వం విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా యాకోబు వదులుకోలేదు. జాగ్రత్తగా వినండి. జ్యేష్ఠత్వపు విలువను గ్రహించటమే దేవుడు యాకోబులో చూసిన మంచి. జ్యేష్ఠత్వపు విలువను గ్రహించలేకపోవటమే దేవుడు ఏశావులో చూసిన చెడు. జ్యేష్ఠత్వము చాలా విలువైనది. ఏంటండి భలే చెప్తున్నారు మీరు. ఇంత చిన్నదానికే దేవుడు అంత కఠినమైన నిర్ణయం తీసుకుంటాడా అని అంటాం కదా. అంటే దేవుని నీతికి మానవ నీతికి మధ్య ఉన్న వ్యత్యాసం. దేవుని దృష్టికి విలువైనది చాలా. మనము ధ్యానించి వివరించడానికి సమయం వెనక్కి వెళ్ళడానికి చాలా తక్కువ ఉన్నది. కానీ మోషే విషయాన్ని చూడండి. దేవుడు మోషేతో సీనాయి అరణ్య యాత్రలో ఒకసారి చెప్పాడు ఏమనంటే, ఆ బండను కొట్టమని చెప్పాడు కదా. అప్పుడు వెళ్ళి కొట్టాడు, నీళ్ళు వచ్చాయి, తాగారు. దేవుడు రెండవసారి చెప్పాడంటే ఆ బండతో మాట్లాడమని చెప్పాడు. కానీ రెండవసారి కూడా మోషే వెళ్ళి కోపం వచ్చి బండను కొట్టాడు. దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని నడిపించినా నీవు కనాన్లోకి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. మీరు చూడండి, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో చదివితే మోషే దేవుణ్ణి బతిమాలుకున్నాడు. అయ్యా, ఒక్కసారి, దీనికోసమే కదా నేను రాజసింహాసనం వదిలిపెట్టా, సకల భోగాలు విడిచిపెట్టా, దీనికోసమే కదా 40 సంవత్సరాలు గొర్రెలు కాచుకున్నాను, దీనికోసమే కదా 40 సంవత్సరాలు వీళ్ళు ఎన్ని మాటలన్నా పడ్డాను, 40 సంవత్సరాలు అరణ్యంలో ఎంత పోరాటం చేశా, కణాల్లో ఒక్కసారి కాలు పెడతానయ్యా, కణాన్ని ఒక్కసారి చూస్తానయ్యా అంటే దేవుడు ఏమన్నాడు? కుదరదు. ఏమన్నాడు? కుదరదు అన్నాడు. ఎందుకని? మోషే చేసిన అంత పెద్ద తప్పు ఏంటి? బండను కొట్టాడు. మానవులమైన మనకు అబ్బో కొడితేనే ఇంత తప్ప, మనం ఎన్ని తప్పులు చేస్తాము కదా. అసలు మోషే బండను కొడితేనే కణంలోకి ప్రవేశం లేదంట. మరి మనం చేసే తప్పులకి పరలోకంలో ప్రవేశం ఉంటుందా? ఏమండి, నిత్య జీవానికి అర్హులమేనా? దేవుని నీతి వేరు. దేవుని నీతిగా అసలు దేవుని నీతిని మనం ప్రశ్నించలేం. దేవుని నీతిని మనం అనుమానించకూడదు, చిన్నగా ఎంచుకోకూడదు.
దేవుని నీతిని తక్కువగా ఎంచటం వెరితనము, అది బుద్ధిహీనత. అంతకంటే ప్రాముఖ్యమైనది శాపగ్రస్తం. దేవుని నీతి తక్కువగా ఎంచటం శాపగ్రస్తం. అందుకనే దేవుని వాక్యంలో చూస్తాం, మోషే కనానులోనికి అనుమతించబడలేదు. ఏలీ ఇంటివారు, తన తండ్రి అయిన ఏలీ 99 సంవత్సరాల వరకు యాజకులుగా ఉన్నా ఆయన ఇంటివారు దేవుని మందసమన్నా దేవుని ఆలయమన్నా వారు చిన్నచూపుగా చూశారు. కాబట్టి వారు శపించబడ్డారు. వయక్కాలమందు వారింట్లో ముసలివాళ్ళు లేకుండా ఏలీ ఇంటివారు చేయబడ్డారు. ఇక్కడ ఏశావు కూడా శపించబడ్డాడు. కారణం ఏమిటో తెలుసా? జ్యేష్ఠత్వం, అనగా దేవుని దృష్టికి విలువైనది దేవుని నీతిని ఏశావు చిన్నగా ఎంచుకున్నాడు. నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం అన్నాడు. పిల్లరా, జాగ్రత్తగా చూడండి. దేవుని దృష్టికి జ్యేష్ఠత్వం చాలా విలువైనది. అలాగే నేటి దినాల్లో దేవుని దృష్టికి సంఘం చాలా విలువైనది. ఏమిటి? సంఘం చాలా విలువైనది. సంఘ క్రమములు చాలా విలువైనవి. సమయ పాలన విలువైనది. ముసుగు వేసుకొనుట విలువైనది. మౌనంగా ఉండుట విలువైనది. విధేయత చూపించుట విలువైనది. లోబడుట విలువైనవి. ఏంటవన్నీ? విలువైనవే. వీటిని చిన్నగా ఎంచుకోవడానికి లేదు. సమయపాలన ఏముందలేండి, అన్న ప్రార్థన చేస్తారు, ప్రారంభిస్తారు, 4 పాటలు పాడతారు, మెల్లగా వెళ్ళొచ్చులే కదా అని చిన్నచూపుగా దేవుని దృష్టికి విలువైన దాన్ని, దేన్ని మనం వేసుకుంటే ఏమవుద్ది, వేసుకోకపోతే ఏమవుద్దంటే ముసుగు వేసుకోవడం దేవుని దృష్టికి అది వాక్యం. దేవుని నీతి, దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మన వంటి వాడు కాదు. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు మన వంటివి కాదు. కృపాకాలంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లుగా ఉంటే, తృణీకరిస్తే శాపాన్ని తెచ్చుకుంటాం. సంఘమన్నా, సంఘ క్రమములు, నియామక కూడికలు, సంఘములో లేక రక్షణ ఎంతో విలువైనది. సహవాసం ఎంతో విలువైనది. ప్రార్థన, బోధ కదా, ముంపు బాప్తిస్మము, విశ్వాసము, సహోదర ప్రేమ, పరిశుద్ధత, పరిచర్య, ఆతిథ్యం, పరిచారం, సువార్త ప్రకటన, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి విలువైనవే. వీటిలో దేన్ని కూడా పరిచర్యన, పరిచారాన్న, ఆతిథ్యం ఇచ్చే విషయమా, రక్షణ విషయమా, బాప్తిస్మ విషయమా కదా, బోధ, ప్రార్థన, దేన్ని కూడా చిన్నగా ఎంచుకోకూడదు. ఏశావు ఏం చేశాడు? నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం, నాకెందుకు అని తృణీకరించాడు. రక్షణను తృణీకరించకూడదు, త్రోసివేయకూడదు. పిల్లరా, చాలా విలువైనది. చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదివి సహాయం చేయండి. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియో, గర్విష్ఠులు ధన్యులగుదురనియో, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియో, వారు సంరక్షణ పొందుదురనియో కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంట? దేవుని సేవ చేయుట నిష్ఫలము, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ఎదుట, ఆయన సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా ఉండుట వలన మనకు ప్రయోజనమేమిటి అని చెప్పుకుంటున్నారంట. ఆయన సేవించటం వల్ల, మందిరానికి వెళ్ళడం వల్ల, సమయానికి వెళ్ళడం వల్ల, ప్రతి కూడికి వెళ్ళడం వల్ల, ఉపవాసం ఉండటం వల్ల, కానుకలు ఇవ్వటం వల్ల, పరిచర్య చేయటం వల్ల కదా, ఆతిథ్యం ఇవ్వటం వల్ల మనకు ఉపయోగం ఏమిటి, పాటలు పాడితే ఉపయోగం ఏంటి అన్న అలాగే చెప్తారు. కానీ ఎప్పుడో ఆరాధనలో వెళ్తే, ఆఖరులతో వెళ్తే నష్టం వచ్చిందా అని అనుకుంటూ ఉంటారట. చూడండి, యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనం. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయనను గురించి ప్రార్థన చేయుట చేత మాకేమీ లాభం కలుగును అని వారు చెప్తారు. మేము ఆయన్ని సేవించడానికి ఆయన ఎవరు? ఆయన సేవిస్తే మాకేమి లాభం? యోబు గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. 22:17. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను మా యొద్ద నుండి తొలగిపోమ్మనియు,
సర్వశక్తుడకు దేవుడు మాకు ఏమి చేసిననియో వారు దేవునితో అంటారు కదా. దేవుడు వారి ఇండ్లను సర్వ సమృద్ధితో నింపిన వాళ్ళు ఏమంటున్నారంట, దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేమిచ్చాడు, మాకేమి చేయలేదని వాళ్ళు అంటున్నారట. తృణీకారం, చులకన. దేవుడు అంటే చులకన. దేవుని సన్నిధి, సంఘం, సహవాసం ఎంతో చులకనమైనవి. పిల్లరా, ప్రాముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. యాకోబును దేవుడు ప్రేమించడానికి, యాకోబులో దేవుడు చూసిన మంచి ఏమిటనంటే, దేవుని దృష్టికి విలువైనది యాకోబు విలువైనదిగా ఎంచుకున్నాడు. నిజమే, బాహ్య సంబంధంగా యాకోబు మోసగాడే, బాహ్య సంబంధంగా యాకోబు చెడ్డవాడే. అన్నను మోసం చేశాడు, నాన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు, అనేకమైన దుర్లక్షణాలు ఉన్నాయి. కానీ దేవుని దృష్టికి విలువైన దాన్ని తాను విలువైనదిగా ఎంచాడు. మనం కూడా ఒకవేళ మనుషుల దృష్టిలో నీవెలాగున్నా దేవునికి విలువైన సంఘం, సహవాసం, రక్షణ, బాప్తిస్మం, సహవాసము, ప్రార్థన కదా, ఆతిథ్యం, పరిచర్య, వీటిలో నీవు ఆసక్తిగా ఉంటే దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు, దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు. చాలా పాఠాలు ఉన్నాయి. మొట్టమొదటిగా చూడండి, దేవుని రక్షణ ఎంతో విలువైనది. రక్షణ లేకపోతే సమస్తం శూన్యం. ఒకవేళ ఏశావులాగా, ఏశావుని గురించి మనం ఏమనుకున్నాం, ఏశావు లోకం దృష్టిలో అమాయకుడు, మోసపోయాడు, తమ్ముడిని ప్రేమించాడు, నమ్మాడు, కానీ మోసపోయాడు. లోకం దృష్టిలో ఏశావు మంచివాడే, కానీ దేవుని దృష్టిలో చెడ్డవాడు. కనుక మనం కూడా లోకం దృష్టిలో చాలా గొప్పవాడివి. అబ్బా, అమ్మంటే ఎంతో ప్రేమ, నాన్నంటే ఎంతో ప్రేమ, వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, వీళ్ళకి డబ్బులు ఇస్తాడు, ఎంతో ప్రేమగా చూస్తాడు. కానీ నీలో ఏమి లేదు, రక్షణను గురించిన అవగాహన లేదు. మంచి పనులు ఎన్నో చేస్తావు, కానీ దేవుని నమ్ముకోలేదు, ఇంకా బాప్తిస్మం పొందలేదు, రక్షణ తీర్మానం లేదంటే నీవు రక్షణ ఎంత మంచిగా జీవించినా దేవుని యందు రక్షణ తీర్మానం లేకుండా రక్షణ పొందుకోకపోతే శూన్యమే. రక్షణ అనేది నీవు చేసే మంచి పనులను బట్టి కాదు, కానీ దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి అంగీకరించటం ద్వారా దేవునికి విలువైనది అనగా ఆయన్ను అంగీకరించటం, పాపక్షమాపణ పొందుకోవడం, దేవునికి విలువైనది నీవు విలువైనదిగా ఎంచుకోవటమే. యాకోబులో ఉన్న ఆ గ్రహింపును దేవుడు ముందుగా ఎరిగాడు కదా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అదే చూస్తాం. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని ఏం చేశాడు, నిర్ణయించాడు, నిర్ణయించిన వారిని పిలిచాడు, పిలిచిన వారిని పరిశుద్ధపరిచాడు. దేవుడు ముందుగా యాకోబును ఎరిగాడు కాబట్టి ఆయన పిలిచాడు, నిర్ణయించాడు, ఆయన పరిశుద్ధపరిచాడు. తర్వాత ఎబ్బోకు రేవులో యాకోబును దేవుడు పరిశుద్ధపరిచాడు, మహిమపరిచాడు, ఆశీర్వదించాడు. కనుక అది ఎంతో గొప్ప క్రమం, ఒకదానికొకటి లింక్ అయి ఉన్న క్రమం. పిల్లరా, మనం కూడా ఒకవేళ దేవునికి విలువైన రక్షణను విలువైనదిగా ఎంచుకోకపోతే మనము ఎంతో పాపములో ఉన్నట్లే ప్రియులారా. రెండవదిగా, ఒకవేళ మన పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు, కానీ మనం ఏం చేస్తే దేవునికి సంతోషమో, ఏం చేస్తే దేవునికి ఇష్టమో, దేవుని చిత్తమేమిటో మనకు తెలుసు. కాబట్టి దేవుని చిత్తాన్ని చేస్తూ దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన సంతోషపెట్టేవారముగా, ఏది ఇష్టమో, దేవునికి ఏం చేస్తే ఇష్టమో తెలుసు కాబట్టి ఆ ఇష్టాన్ని చేయడానికి మనం ప్రయత్నిద్దాం. మూడవదిగా, ఏది విలువైనదో ఏది విలువ లేనిదో మనం గ్రహించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతాం కదా, మెట్టుకు సహోదరులారా, ఏది మాన్యమైనదో ఏది విలువైనదో గ్రహించి దాని ప్రకారము నడుచుకోండి అని పౌలు భక్తుడు చెప్తున్నట్లుగా, ఏశావు విలువైన దాన్నేమో తృణీకరించాడు, విలువ లేని దాని కొరకు. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం కదా, పౌలు భక్తుడు ఏశావును బట్టి ఒక కఠినమైన మాట వాడాడు. ఏమిటనంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఏశావుని ఏమన్నాడు? భ్రష్టుడు అన్నాడు. రెండవదిగా వ్యభిచారం అన్నాడు. అంటే కూటి కొరకు శీలాన్ని అమ్మేసుకున్నాడు. ఎవరు? మీకు అర్థమవుతుందా? బాగా ఆకలేస్తే మనం శీలం అమ్ముకుంటామా? ఎంత నీచంగా చూస్తాం కదా, నీచం. ఏశావును పరిశుద్ధాత్ముడు సంబోధించాడు. ఆకలేసినప్పుడు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవడం శీలం అమ్మేసుకున్న వ్యభిచారితో, జారత్వంతో సమానం. జ్యేష్ఠత్వం అంత విలువైనది.
జ్యేష్ఠత్వం మామూలుది కాదు. జ్యేష్ఠత్వం అనే అంశంలోకి వెళితే అది గొప్ప సబ్జెక్టు. మత్తయి సువార్త మీరు చదవండి. మత్తయి సువార్త ఆరంభంలో నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి కనపడుతుంది. ఆ వంశావళి మీరు చదివితే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కనెను అని రాయి ఉంటుంది. ఏమండి, అబ్రహాం ఎవరిని కన్నాడు? మొదట ఇస్మాయేలును కన్నాడు కదా. పోనీ ఇస్సాకు ఎవరిని కన్నాడు? ఏశావును కన్నాడు. యాకోబు ఎవరిని కన్నాడు? రూబేనును కన్నాడు. కానీ వాళ్ళెవరు లేరు. జ్యేష్ఠత్వం అంటే ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి క్రమంలోనికి రావటమే జ్యేష్ఠత్వం. ఒక లైన్లో చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుద్ది, కానీ అదొక గొప్ప సబ్జెక్టు. జ్యేష్ఠత్వం ప్రముఖుడు ఎవడిలో నుండి వస్తాడో వాడే జ్యేష్ఠుడు. ప్రకటన గ్రంథములో జ్యేష్ఠుల సంఘం ఒకటి ఉన్నది. జ్యేష్ఠుడు అంటే ఎవరు? మొదట పుట్టినవాడే జ్యేష్ఠుడు. కానీ పరలోకంలో జ్యేష్ఠుల సంఘం ఉండటం ఏమిటి? ఒకడే జ్యేష్ఠుడైనప్పుడు అనేక మంది జ్యేష్ఠులు ఎలా అవుతారు కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మృతులలో నుండి పునరుత్థానములో ఆయన తండ్రికి ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. ఆయన పోలికలోనికి మార్చబడుతున్న మనమందరము జ్యేష్ఠుల సంఘములోనికి చేర్చబడేవారు. ఆయన సంపూర్ణ పోలికలోనికి మార్చబడిన వారు జ్యేష్ఠుల సంఘములో ఉంటారు. అది మరొక గొప్ప సబ్జెక్ట్. కనుక పిల్లరా, మనం ఆలోచన చేస్తే దేవుడు యాకోబును కోరుకునుటలో, ఏశావును ద్వేషించుటలో ఉన్న మొట్టమొదటి కారణం ఏమిటి అనంటే, దేవుని దృష్టికి విలువైన జ్యేష్ఠత్వాన్ని ఏశావు చులకనగా తృణీకరించాడు. కనుక మనం కూడా దేవుని దృష్టికి విలువైన సంఘం లేక రక్షణ, పరిచర్య ఏదైనా అన్న చెప్పారు కదా, సమయానికి రండి. అది చులకనగా ఎంచుకోకండి. సమయ పాలన కూడా విలువైనదే, అది కూడా ప్రాముఖ్యమైనదే. బైబిల్లో రాయబడిన ఏ మాట ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. ప్రతిదీ ఆయన మాటే, ప్రతిదీ ఆయనదే, విలువైనదే, శ్రేష్టమైనదే. మరొక శ్రేష్టమైన కారణం నేను చెప్పి ముగిస్తాను. సమయానికే ముగించాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, తొందరపడతా ఉన్నాను. ఈ కారణం కూడా మీరు విన్న తర్వాత దేవుడు అన్యాయస్తుడు కాదంటారు. ఇప్పుడు మీరే చెప్పండి. ఆయన ఎరిగినవాడు, ఆయన ఆది మధ్యాంతరహితుడు. యాకోబు పుట్టక మునిపే ఏమవుతాడో ఎరిగినవాడు, ఏశావు పుట్టక మునిపే ఏమవుతాడో ఎరిగినవాడు. కాబట్టి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన ఏశావును కోరుకుంటాడా? జ్యేష్ఠత్వాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలనే యాకోబును కోరుకుంటాడా? ఏది న్యాయం? యాకోబును ప్రేమించటమే న్యాయం. ఎందుకంటే ఆయన ముందే ఎరిగాడు. ఒకవేళ మానవులు మనకు అర్థం కాదు కదా. మనకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారనుకోండి, పెద్ద అయ్యాక ఒకడు చూసేవాడు, ఒకడు చూడడం, ఒకడు ప్రేమించేవాడు, ఒకడు ప్రేమించడం. పెద్ద అయిన తర్వాత ఒకడేమో తన్ని తరిమేశాడు, ఒకడు తన్ని తరమకుండా. పెద్ద అయిన తర్వాత కూడా కొంతమంది అమ్మా నాన్నలకి ముసలి వాళ్ళు అయిపోయినా వారికి చక్కని సపర్యలు చేసే బిడ్డలున్నారు కదా. కంటికి రెప్పలాగా వారు కక్కేసుకుంటుంటే తుడిసేవాళ్ళు, బాత్రూమ్కి వెళ్తే కడిగే బిడ్డలున్నారు. అలాంటి బిడ్డల్ని కన్న గర్భంలోనే ఆ తల్లికి తెలిసిపోయిందనుకోండి కదా, తెలిసిపోయిందనుకోండి, ఎవరిని ప్రేమిస్తారు? చెప్పరేంటండి? ఇదేం పెద్ద కదా, గొప్ప ప్రశ్న ఏం కాదు, చాలా సింపుల్ కదా. ఎవరు ప్రేమిస్తారో వారినే ప్రేమిస్తారు. కనుక భవిష్యత్తును ఎరిగిన దేవుడు, ఆది మధ్యాంతరహితుడైన దేవుడు, కాలాన్ని ఇలాగున ప్యారలల్గా చూసే దేవుడు, యాకోబు ఏమవుతాడో ఏశావు ఏమవుతాడో తెలుసు. కాబట్టి దేవుడు యాకోబును కోరుకున్నాడు, ఏశావును ద్వేషించాడు. మరొక ప్రాముఖ్యమైన కారణం పౌలు భక్తుడు మనకు నేర్పుతున్న కారణం రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. మరలా చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లయితే, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అంటే ఒక శ్రేష్టమైన సత్యాన్ని పౌలు గారు చెప్తున్నాడు. ఏమిటి అని అంటే, ఇశ్రాయేలీలు అనేకమైన ఆధిక్యతలు కలిగిన వారు. ఇశ్రాయేలీలు ఎవరనంటే ఏశావుకు పోలికగా, సాదృశ్యంగా కనబడుతున్నారు. యాకోబు అన్యులమైన మనకందరికీ సాదృశ్యంగా, పోలికగా కనబడుతున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి, తొందరగా నేను ముగిస్తాను, మీకు అర్థమవుతుంది కదా. ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీలు కాదు అంటున్నాడు. ఇశ్రాయేలీలందరూ ఆ కింద వచనాలు చూడండి. ఇశ్రాయేలీలందరూ 6వ వచనం, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు,
ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన చేత అందరూ అబ్రహాము పిల్లలు కారు కదా. ఎవరు మరి? ఎవరు అంటే వాగ్దానాన్ని బట్టి పుట్టిన వారే అబ్రహాము సంతానం. ఇష్మాయేలు కాదు, ఇస్సాకు సంతానమే. ఇస్సాకే వారసుడు. ఏశావు కాదు, యాకేబే వారసుడు అంటున్నాడు. ఎందుకని? ధర్మశాస్త్ర ప్రకారం ఆలోచన చేస్తే ఏశావే వారసుడు. ధర్మశాస్త్రం అంతా చదవండి మీరు. మొదట పుట్టిన వాడికి ఆస్తిలో 2/3 భాగం ఉంది. మొదట పుట్టిన వాడికి అనేకమైన ఆధిక్యతలు ఉన్నాయి. మొదట ఎవరు పుడతారు? మొదట ఎవరు పుడతారండి? మొదట ఎవరు పుడతారు? పోనీ మొదట మనం కోరుకుంటే పుడతామా? నేను 4వ సంతానం అని చెప్పాను కదా. నేను కోరుకున్నానా? మా అక్క మొదట పుట్టిన తర్వాత మా అన్నయ్య పుట్టాడు. వాళ్ళు కోరుకున్నారా? యాషావు కోరుకున్నాడా? కదా. మొదట పుట్టడం అనేది ఆటోమేటిక్గా జరిగేది కదా, ఆటోమేటిక్గా జరిగేది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ జ్యేష్ఠుడే ఆశీర్వదించబడాలి, ధర్మశాస్త్రం ప్రకారం అలాగున జరగాలని యాకోబు ఏశావుల తండ్రి అయిన ఇస్సాకు కదా. ఇస్సాకు ఏం చేశాడు? తన యొక్క అవసాన కాలమందు చనిపోయేటప్పుడు పెద్ద కుమారుని పిలిచి, పెద్ద కుమారుడా, నీవు ఆశీర్వాదానికి వారసుడవు, నేను చనిపోబోతున్నాను కనుక నా కోసం వేటాడి భోజనం సిద్ధపరచుకురా, నేను నిన్ను ఆశీర్వదించి చచ్చిపోతానని చెప్పాడు. ఎందుకని? ధర్మశాస్త్రం ప్రకారం పెద్ద కుమారుడు ఆశీర్వాదానికి వారసుడు. అలాగుననే చాలా ప్రయత్నం కూడా చేశాడు. వచ్చాడు ఎవరు? యాకోబు వచ్చాడు కదా. యాకోబు వచ్చినప్పుడు అన్నం తిన్నాడు, అన్నీ తిన్నాడు, ముట్టుకున్నాడు, నిజమేనా ఈడు ఏశావా కాదా కదా, అన్ని పరీక్షలు చేశాడు. ఎవరు? ఇస్సాకు. ఎందుకని? జ్యేష్ఠుడే ఆశీర్వదించబడాలి, జ్యేష్ఠుడే దీవించబడాలి. ఒకవేళ అలాగున ఆలోచన చేసినట్లయితే జ్యేష్ఠుడే ఆశీర్వదించబడాలంటే ఏశావే ఆశీర్వదించబడితే మరి యాకోబు పరిస్థితి ఏంటి? యాకోబు వంటి వారమైన మనలాంటి వారి పరిస్థితి ఏంటి అంటే నేను చెప్పేది ఏంటంటే, మొదట పుట్టినవాడే ఆశీర్వదించబడితే అది ఆటోమేటిక్గా జరిగిపోయేది కదా. మొదట పుట్టాడు, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. మరి రెండోసారి పుట్టిన వాళ్ళందరూ ఇక విడిచిపెట్టబడ్డమేనా? అది ఎక్కడ న్యాయం? మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు రెండోసారి పుట్టిన వాళ్ళందరూ ఆశీర్వాదానికి కారకులు కాదా? అది ఎలా న్యాయం? అది న్యాయం కాదు. కనుక దేవుడు ఏం చేశాడంటే, మీరు జాగ్రత్తగా చూడండి, మార్కు సువార్తలో ఒక మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 31వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయము 31వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు అనేకులు మొదటివారు అవుతారు. మొదటివారు ఎవరు? కడపటివారు ఎవరు? మొదటివారు ఎవరనంటే ఇశ్రాయేలీలు. అదే చెప్తున్నాడు రోమాపత్రికలో పౌలు ఏమంటాడంటే, వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వము వీరిది, ధర్మశాస్త్రం ఎవరిది? వారిదే, నిబంధనలు ఎవరివి? వారివే, అర్చనాచారాదులు ఎవరివి? వారివే, పితరులు ఎవరు? వారే, మహిమ ఎవరిది? అన్నీ వారివే, అన్నీ వారివే. అనేకమైన ఆధిక్యతలు ఉన్నాయి. వారెవరు? మొదటివారు. క్రీస్తు కూడా ఎవరిలో పుట్టాడు? మీరు మాట్లాడరేంటండి? క్రీస్తు కూడా వారిలోనే పుట్టాడు. వారు మొదటివారు. చూడండి, మొదటివారు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. నిజమే, వారు మొదటివారే, సొంతవారు. ఆయన దగ్గరకు ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాను, కానీ ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలే. అందుకని ఆయన ఏం చేశాడు? చూడండి 12వ వచనం. కనుక ఎందరు ఆయనను అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. మీరు బాగా గమనించండి. కనుక కడపటి వారం, వారు మొదటివారు, మనము కడపటి వారం. కడపటి వారమైన మనం ఇప్పుడు మొదటి వారంగా చేయబడ్డాం. అంటే మనము శరీరాన్ని బట్టి అబ్రహాము సంతానం కాదు, శరీరాన్ని బట్టి మనం ఇశ్రాయేలీలం కాదు, శరీరాన్ని బట్టి మనం యూదులం కాదు, కానీ
దేవుని రక్తం వలన కనబడిన మనము ఇప్పుడు ఏమయ్యాం? రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాం, యేసయ్య వంశంలో చేర్చబడ్డాం. ఇప్పుడు మనం నిజముగా అబ్రహాము సంతానము అయ్యాం. అంటే శరీరాన్ని బట్టి పుట్టిన ఇష్మాయేలు వారసుడు కాలేదు, శరీరాన్ని బట్టి మొదటిగా పుట్టిన ఏశావు వారసుడు కాలేదు, శరీరాన్ని బట్టి మొదట పుట్టిన రూబేను వారసుడు కాలేదు. కానీ ఎవరు వారసులయ్యారు అనంటే ఇస్సాకు వారసుడయ్యాడు, యాకోబు వారసుడయ్యాడు, యూదా వారసుడయ్యాడు. కనుక వారసులవుట అనగా రక్త మాంసముల వలన కలిగేది కాదు, కానీ దేవుణ్ణి అంగీకరించడం ద్వారా ఈ గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఏశావే ఆశీర్వదించబడి యాకోబు విడిచిపెట్టబడితే ఈరోజు మనకేం లేదు, మనకు రక్షణ లేదు. ఎందుకని? ధర్మశాస్త్ర ప్రకారము మొదట పుట్టినవాడే ఆశీర్వదించబడాలి, ఏశావే ఆశీర్వదించబడాలి. కానీ ఏశావు కాదు. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించారో, ఎవరైతే దేవుని సత్యాన్ని, దేవుని నీతిని గొప్పగా ఎంచుకుంటారో, జ్యేష్ఠత్వాన్ని, దేవుని నీతిని విలువగా ఎంచుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వారే ఆశీర్వదించబడతారు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ముందు పుట్టాడా, వెనక పుట్టాడా కాదు, పుట్టుకని బట్టి కాదు, కానీ అంగీకారాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టే ఆశీర్వాదం. ఇది దేవుని నీతి. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ దేవుడు ఏశావు అమాయకుడు కదా, ఏశావు మోసం చేయబడ్డాడు కదా అని జన్మ స్వాతంత్రాన్ని బట్టి ఒకవేళ ఏశావునే ఆశీర్వదించబడితే మనకు రక్షణ లేదు, యాకోబుకు రక్షణ లేదు. మరొక మాట, ఆ యొక్క యాకోబుకు ఆశీర్వాదం ఊరికే రాలా. ఎలా వచ్చిందంటే ఏశావు తిరస్కరిస్తే నాకెందుకు జ్యేష్ఠత్వం అన్నాడు కాబట్టి, ఏశావు తిరస్కరిస్తే యాకోబుకు వచ్చింది ఏంటది? జ్యేష్ఠత్వము, అలాగే తర్వాత ఆశీర్వాదం. అలాగే ఇశ్రాయేలీలు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, స్వకీయులు ఆయనను అంగీకరించలా, వారు నిరాకరించారు. కాబట్టి దేవుడు, మనం అంగీకరించాం. మనం ఎవరమి? అన్యులం, మనం కడపటి వారం, యాకోబు వంటి వారం. మన బుద్ధి మోసపూరితమైన బుద్ధి. మనం ఏమన్నా నీతిమంతులమా? యాకోబు గురించి అన్ని కబుర్లు చెప్తాం కదా. మనం యాకోబు కంటే, మనకు అన్నికంటే మోసగాళ్ళం, దౌర్భాగ్యం, అబద్ధికులం, వేషధారులం. యాకోబు కంటే సర్వలక్షణాలు ఉన్నాయి మనలో. మరి యాకోబు కంటే మనలో ఏమి మంచి గుణాలు ఉన్నాయి దేవుడు మనల్ని ప్రేమించడానికి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి? బైబిల్లో చాలా సత్యాలు ఉన్నాయి ప్రియులారా. చూడండి, దేవుడు బైబిల్లో కొంతమందికి మాత్రమే పేర్లు మార్చాడు. అబ్రహాముకు అబ్రామ్ అని, అబ్రామును అబ్రహాముగా మార్చాడు. షారాని షారాయిగా, షారాయిని షారాగా మార్చాడు. సౌలును పౌలుగా మార్చాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. చూడండి, ఎవరినైనా బైబిల్లో చదివితే పేర్లు మార్చిన తర్వాత కొత్త పేర్లే వాడారు, కానీ పాత పేర్లు ఎవరికి వాడలేదు. కానీ యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన బైబిల్లో చూడండి, ఇప్పుడు మనం చదివిన రోమాపత్రికలో కానీ అన్ని చోట్ల యాకోబుని యాకోబుగానే వాడారు. ఎందుకో తెలుసా? ఆయన యాకోబు దేవుడిగా పిలువబడ్డానికి ఇష్టపడ్డాడు. యాకోబు అంటే అతని బుద్ధి, ఆయన మోసగాళ్లకు, పాపులకు, అనీతిమంతులకు దేవుడు కదా. మనము పాపులమై ఉండగా, మనము అన్యాయస్తులమై ఉండగా, మనము లోదేబారులో ఉండగా, మనము మొఫిబోషెతు వలె ఉండగా, చచ్చిన కుక్క వంటి స్థితిలో ఉండగా కదా. కుక్క వంటి స్థితి అంటే కుక్క చచ్చిపోతే ఏమవుద్దండి? ఏమవుద్ది? కుళ్ళు కంపు కొడుతుందండి, వాసన వస్తుంది. ఆ దారమ్మటి స్పీడ్గా బస్సులో వెళ్ళినా ఏం చేస్తాం? వెంటనే ముక్కు మూసుకుంటాం. అలా వాసన కొట్టి కంపు కొట్టే నన్ను దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదు ఏం చేశాడు తెలుసా? ఒకవేళ కుక్క సంగతి వదిలేయండి, కుంటివాడు సరిగా బట్టలు వేసుకోకుండా అడుక్కునే వాళ్ళు బస్ స్టాండ్లో మన దగ్గరికి వస్తే దూరం నుండి వేస్తాం. ఏంటి? రూపాయి కదా. మన పక్కన కూర్చున్నారు అనుకో, లేచి వెళ్ళిపోతాం వేరే సీట్లో. ఎవరైనా చిరాకైన బట్టలతో కుంటివాళ్ళుగా, అంగహీనులుగా ఉండి మన పక్కన కూర్చుంటే ఏం చేస్తాం? లేచి వెళ్ళిపోతాం. కానీ దావీదు అటువంటి దీనస్థితిలో ఉన్న మెఫీబోషెతుని ఏం చేశాడు? హక్కున చేర్చుకున్నాడు, దగ్గరికి చేర్చుకున్నాడు. మనం కూడా పాపముల చేత, అపరాధముల చేత కుళ్ళు కంపు, యాకోబు కంటే దీనమైన స్థితి, యాకోబు కంటే పనికిమాలిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? కోరుకున్నాడు.
అందుకే ఆయన యాకోబు దేవుడు అయ్యాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో అనే మాట కీర్తనల గ్రంథంలో చూస్తాం. ఎవనికి యాకోబు దేవుడు అంటే ఆయన పాపుల దేవుడు కదా, అనీతిమంతుల దేవుడు, నిన్ను నన్ను ప్రేమించే దేవుడు, యాకోబు వంటి వారికి దేవుడు. ఎంతో గొప్ప సత్యం, ఎంతో గొప్ప మర్మం దాచి ఉంచబడింది యాకోబులో. అందుకే ప్రియులారా, ఒకవేళ దేవుడు యాకోబును కోరుకోవటంలో ఆయన ఎంత మాత్రమూ అన్యాయస్తుడు కాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరలా మనం ధ్యానం చేద్దాం. రెండు విషయాలు నేను చెప్పి ముగిస్తాను పిల్లరా. మొట్టమొదటిగా ఏశావును ద్వేషించుటలో మానవ దృష్టికోణంలో ఏశావు మంచివాడుగా కనపడినా దేవుని దృష్టికి ఏశావు చెడ్డవాడు. ఎందుకంటే జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. దేవుని దృష్టికి విలువైన దాన్ని దేన్ని మనం విలువలేనిదిగా ఎంచకూడదు. రెండవదిగా కడపటి వారిమైన మనము మొదటి వారిగా మార్చబడాలంటే, ఒకవేళ యాకోబు కడపటి వాడే, రెండవ వాడే, కానీ జ్యేష్ఠుడిగా మార్చబడుటలో ఒకవేళ మోసపూరితంగా వచ్చినా, ఎలా వచ్చినా దాన్ని కన్ఫర్మేషన్ తర్వాత ఉంది, అదొక వేరే పాట పిల్లలు. కనుక దేవుడు ఆ కన్ఫర్మేషన్ ఇచ్చాడు. నీవే జ్యేష్ఠుడు అని యబ్బోకు రేవులో పోరాడాక దేవుడు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనం కూడా ఒకవేళ రక్షణ ఉచితమే, కానీ కన్ఫర్మేషన్ అనగా ఆ నిశ్చయత, పరలోకంలో నిశ్చయత, జీవగ్రంథంలో ఆ పేరు నిశ్చయత మనం పోరాడి తెచ్చుకోవాలి. యబ్బోకులో పోరాడాలి, కన్నీటితో పోరాడాలి. అలా పోరాడితేనే ఆ నిశ్చయతను సంపాదించుకోగలుగుతాం. కనుక దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎందరో అంగీకరించారో వారు నిరాకరించారు. ఏశావు నిరాకరించాడు, యాకోబుకు వచ్చింది. ఇశ్రాయేలీయులు నిరాకరించారు, మనకి కడపటి వారమైన మనకొచ్చింది. పెండ్లి విందు గురించి ప్రభు చెప్పాడు కదా, పెండ్లి విందుకు అనేక మంది పిలువబడితే వాళ్ళు ఎవరో రాలే. అందుకనే వీధుల్లో వాళ్ళు, సంత వీధుల్లో వాళ్ళు, రాజవీధుల్లో వాళ్ళు అందరినీ పోగు చేశారు. ఇప్పుడు మనం అటువంటి వారమే, మనం చేర్చబడ్డాం, మంచిదే వచ్చాం. కానీ పెండ్లి వస్త్రం లేకపోతే, యాకోబు ఎలాగోలాగా అన్నను మోసం చేసి నాన్నను మోసం చేసి తెచ్చుకున్నావు, కానీ నిశ్చయత లేకపోతే, కన్ఫర్మేషన్ లేకపోతే ఏమవుద్ది? మరలా ఆశీర్వాదానికి కారకుడు కాలేడు. అందుకే యాకోబు ఇన్ని ఆశీర్వాదాలున్నా యబ్బోకు రేవులో ఒంటరిగా మిగిలిపోయాడు. కనుక పిల్లారా, ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు ఎవరిని ప్రేమింతునో వానిని ప్రేమింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాస పడువాని వలనైనను కాదు, కానీ కరుణించే దేవుని వలననే అగును అన్న దేవుని వాక్యం ప్రకారం దేవుడు మనల్ని కరుణించాడు. దేవుని ప్రేమ మన పట్ల ఉంది, ఆయన జాలి, ఆయన కృప మన పట్ల ఉంది. ఆయన కనికరించాడు కాబట్టే మనకి ఆశీర్వాదం. ఆయన కృపే, ఆయనే సమస్తం. కనుక ఆయన నీతిని ఆయన నీతితో, ఆయన జ్ఞానంతో పోల్చుకుంటూ మనం ధ్యానం చేస్తే ఆయన జ్ఞానం మనకు అర్థమవుతుంది. అందుకే యాకోబును ప్రేమించాడు, అందుకే మనల్ని ప్రేమించాడు, యాకోబు వంటి మనల్ని ప్రేమించాడు. కనుక మనము దేవుని నీతిని అర్థం చేసుకుని అట్టి రీతిగా దేవుణ్ణి మహిమపరుస్తూ కొనసాగుదాం. అట్టి గొప్ప కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ పెద్దలకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మీకు కూడా ప్రత్యేకంగా వందనాలు.